హాయ్ అండి. మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఎప్పుడు సాంబార్ చేసినా పప్పుచారు చేసినా సరే దొండకాయ ఫ్రై అప్పుడప్పుడు వండుతూ ఉంటాను. దొండకాయ కూర ఎక్కువగా తింటే మెదడు మొద్దుబారిపోతుంది అంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు, కానీ నాకు దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. దొండకాయ ఫ్రైయే కాదు, దొండకాయలో పెసరపప్పు వేసి కూర వండినా సరే చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా ఈ దొండకాయ కూర అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇక మీదట కొద్ది రోజులు ఈ వంటల వీడియోలు అనేవి రావు, ఎందుకంటే మేము ఊరు వెళ్తున్నాము శ్రీకాకుళం. ఇదేంటిది సమ్మర్ హాలిడేస్ అన్నీ వస్తుంటే ఇప్పుడు ఎందుకు ఊరు వెళ్తున్నారు అనుకుంటున్నారా? అది కూడా చెప్తాను. మా ఆయన వాళ్ళ చెల్లి మ్యారేజ్ ఉంది. మా ఆయన వాళ్ళ చెల్లి అంటే వాళ్ళ పెద్దమ్మ కూతురు అనమాట. ఆ మ్యారేజ్కి వెళ్తున్నాము. అలాగే మా పిల్లలకు కూడాను తిరుపతి మొక్కు ఉంది, ఆ మొక్కు కూడా తీర్చుకోవడానికని ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇకపై వచ్చే వీడియోలన్నీ ఊర్లోని వీడియోలు. ఇప్పటి వరకు ఎలాగైతే ఆదరించారో ఇకపై కూడాను ఈ వీడియోలను చూసి అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.